ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్నటువంటి అడ్మిషన్స్, రెగ్యులర్ అటెండెన్స్, అదేవిధంగా యూడైస్ కంప్లీషన్ ఆఫ్ యూడైస్ ప్రక్రియ అబ్జర్వ్ చేయడం కోసం డైరెక్టర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారి ఆదేశానుసారం ఇక్కడ కోటగిరి జూనియర్ కళాశాల ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నేను రావడం జరిగింది. పిల్లలతో ఇంటరాక్షన్ అయిన తర్వాత స్టాఫ్ మీటింగ్, అదేవిధంగా అడ్మిషన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, ఈ మండలంలో ఎస్ఎస్సి సప్లిమెంటరీ, అదేవిధంగా రెగ్యులర్ ఎస్ఎస్సి పాస్అవుట్ స్టూడెంట్స్ డాటా చెక్ చేయడం జరిగింది. దాంట్లో ఎంతమంది ఈ కళాశాలలో చేరినారు, ఇంకా ఎంతమంది చేరే అవకాశం ఉందో దానిపైన డిస్కషన్స్ చేసి సంబంధిత ప్రిన్సిపల్ గారు అదేవిధంగా లెక్చరర్స్కి సూచన చేయడం జరిగింది. మరి ఒకసారి స్కూల్ విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి స్కూల్ హెడ్ మాస్టర్తో ఇంకా టీసీలు ఇవ్వనటువంటి తీసుకువెళ్ళినటువంటి స్టూడెంట్స్ డాటా క్యాప్చర్ చేయాలి. అదేవిధంగా ఇంకా ఎన్రోల్ కానటువంటి విద్యార్థులకు లోకల్ లీడర్స్ సహకారంతో, స్కూల్ టీచర్స్, స్కూల్ ఎంఈఓస్, స్కూల్ హెడ్ మాస్టర్స్ సహకారంతో మిగిలిన పిల్లల్ని కూడా ప్రభుత్వ కళాశాలలో చేరే విధంగా మరి ఒకసారి వాళ్ళకు చర్యలు తీసుకోమని చెప్పి ప్రిన్సిపల్ గారిని అదేవిధంగా స్టాఫ్ని కోరడం జరిగింది. ఇంకా మనకు ఇంకా 397 స్టూడెంట్స్ ఇక్కడ యాజ్ పర్ ప్రిన్సిపల్ గారు ఇచ్చినటువంటి డేటా ప్రకారం ఎస్ఎస్సి స్టూడెంట్స్ పాస్ అవుట్ ఉండగా 207 మెంబర్స్ ఇప్పటి వరకు ఇక్కడ చేరడం జరిగింది. ఇంకా దాదాపుగా 190 మంది విద్యార్థులు రావాల్సింది ఉంది. ఆ విద్యార్థులు ఎక్కడ చేరారో డాటా తీసుకొని ఆ విద్యార్థులను కూడా చేరే విధంగా చూడమని చెప్పారు. అదే కాకుండా అటెండెన్స్ ఎట్ ద సేమ్ టైం అటెండెన్స్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతిరోజు డైలీ బేస్ పిల్లలకు కమ్యూనికేషన్ చేస్తూ రానటువంటి విద్యార్థులకు పేరెంట్స్కు ఉత్తరాల ద్వారా అదేవిధంగా ఫోన్ ద్వారా పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తూ వారి యొక్క ఆబ్సెంట్ స్టేటస్ని తెలియజేస్తూ విద్యార్థుల హాజరు శాతాన్ని కూడా సేమ్ టైం పెంచే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మరి ఇక్కడ ప్రిన్సిపల్ గారిని లెక్చరర్స్ అందరినీ కోరడం జరిగింది. విద్యార్థులు చాలా చక్కగా అందరూ పాస్ అయ్యారు. మనము వాళ్ళతో మాట్లాడినటువంటి విషయాలు ఏదైతే చెప్పామో చక్కటి సమాధానాలు కూడా విద్యార్థులు తెలియజేయడం జరిగింది. సో ఈ కాలేజీ అభివృద్ధిలో విద్యార్థుల భాగం ఉంది కాబట్టి విద్యార్థులు ఎంత ఎక్కువగా మనం చేర్పించుకోగలిగితే అంత నాణ్యమైన విద్యని మనము ఇవ్వడానికి స్కోప్ ఉంది. ప్రభుత్వ పరంగా మనకు అన్ని అవకాశాలు, వసతులు అన్నీ కల్పించబడుతుంది కాబట్టి విద్యార్థులు ఇలాంటి అవకాశాలని, వసతులను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా